మన ఊరు నిండా ఫ్లెక్సెస్, మన ఊరు నిండా కట్అవుట్స్. సో ఇది సేఫా కాదా అన్నది మనకు తెలియదు. సో ఈ విజువల్ చూడండి, ఒక చిన్న గాలి వచ్చినప్పుడు ఒక పెద్ద హోర్డింగ్ ఎలా పడిపోయిందో చూశారు కదా. సో ఇది క్వైట్ కామన్, అన్ని ప్లేసెస్లో జరుగుతుంది. గాలి వస్తే వెంటనే అది స్ట్రక్చరల్ సేఫ్టీ లేకుండా పడిపోతుంది. సో దీన్ని అరికట్టే బాధ్యత ఎవరిదంటే టౌన్ ప్లానింగ్ అధికారులు అనమాట. ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేయాలంటే ఇలాంటి కట్అవుట్స్ కట్టేటప్పుడు దాన్ని రిమూవ్ చేయటమో నోటీస్ ఇవ్వటమో చేయాలి. అది చేయకుండా ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు అంటే వీళ్ళకి భయం. సో ఏంటంటే ఈ భయం వల్ల ఏం చేస్తారంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వీళ్ళు సపోర్ట్ చేసి ఇలాంటి ఫ్లెక్సెస్ని ఎంకరేజ్ చేస్తారు. సో రిమూవ్ చేయమని ఎవరైనా పీజీఆర్ఎస్లో కంప్లైంట్ పెడితే ఏం చేస్తారంటే ఊర్లో ఉండే చిన్న చిన్న రిమూవ్ చేసామని చెప్పి సమాధానం ఇస్తారు. కానీ మెయిన్ జంక్షన్స్లో, మెయిన్ ఏరియాస్లో, టర్నింగ్స్లో ఉండే కట్అవుట్స్ కానీ ఫ్లెక్సెస్ కానీ తీయకపోతే జరిగే అనర్థాలు చూస్తున్నాం కదా. ఇలాంటి అనర్థాలు జరుగుతూ ఉంటాయి. ఏమవుతుందంటే బ్లాక్ స్పాట్స్ కింద తయారవుతాయి రోడ్స్. ఏంటంటే కనిపించదు, ముందు నుంచి వచ్చే వాహనాలు. ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో యాక్సిడెంట్ జరిగితే కాలు చెయ్యో లేకపోతే ఇంకొక ఆర్గన్ డ్యామేజ్ అవి ఒక వ్యక్తి బెడ్ రిడన్ అవుతే కారకులు ఎవరండి? ఆ ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? ఈ పొలిటీషియన్స్ చూస్తారా లేకపోతే మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు చూస్తారా అన్నది మనం ఆలోచించాలి. సో మన ఊర్లో ఇలాంటి డేంజరస్ కట్అవుట్స్, ఫ్లెక్సెస్ ఎక్కడున్నాయో మీరు ఒక్కసారి ఐడెంటిఫై చేసి మీరు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.